ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? మీరు బాగున్నారని విశ్వసిస్తున్నాను. బాగుండాలి అని మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను చదువుకొని ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం చదువు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఆమె తల్లి తండ్రి తన పిల్లలను విడిచిపెట్టే సందర్భాలు చాలా రేర్గా ఉంటాయి. తల్లి మరచినా నేను నిన్ను మరువను అన్న దేవుడు. అవును, అంటే తల్లి తన బిడ్డను విడిచే పరిస్థితులనేవి ఈ సృష్టిలో అరుదు. అయితే నా దేవుడు అంటున్నాడు, ఒకవేళ వారైనా నేను మర్చిపోతారేమో, ఇక వీళ్ళైతే నన్ను ఎప్పటికీ విడిచిపెట్టరు, ఎప్పటికీ వీరికి నా మీద ప్రేమే, నా మీద బాధ్యతే, వారు నా బాధ్యతలన్నీ మోయగలరు, నాకు తోడుగా ఉండగలరు, వీరే నా సర్వస్వం అనుకున్న వారైనా ఒకవేళ విడిచిపెడతారేమో, నా దేవుడు మాత్రం నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆమేన్. దేవుని నామమందు విశ్వాసం ఉంచండి, ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. అందుకే ఇర్మియా గ్రంథకర్త అంటాడు, మీరు ఎన్నాళ్ళు ఒరిగిపోతున్న గోడమే, ఎన్నాళ్ళు మీరు ఒరిగిపోతున్న గోడను ఆనుకొని ఆశ్రయించి ఉంటారు. అవునండి, మనుషులను మనం ఆశ్రయించటం ఒక ఒరిగిపోతున్న గోడను ఆశ్రయించినట్లే, ఆనుకున్నట్లే. కనుక మనుషులను ఆధారం చేసుకోవద్దు, నమ్మొద్దు, వారితో స్నేహం కలిగి ఉండొద్దు, వారితో సరి సంబంధాలు వద్దు, మనుషులను దూరంగా ఉంచాలి అనేది నా ఇంటెన్షన్ కాదు. దేవుని వాక్యం యొక్క భావం కూడా అది కాదండి. యెహోవా మీద నుండి తమ మనసును తొలగించుకుని శరీరులను తమకు ఆధారం చేసుకున్నవారు శాపగ్రస్తులు అని బైబిల్ చెప్తుంది. అంటే నీవు మనుష్యులను ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పిన దేవుడు మనిషిని దూరంగా పెట్టు అని చెప్పటం లేదు. కానీ మనిషిని నీవు ఎంత 100% నమ్మాను అంటారు చూడండి, 100% నమ్మాను అంటారు చూడండి, అలాగున దానికంటే ముందుగా దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉండాలి. అటు తరువాత నీవు మనిషిని ప్రేమించగలిగితే చాలు. నీ నమ్మకం దేవుని మీద. మనిషిని నమ్మడంలో, నమ్మకపోవడంలో నీకు కొన్ని లాభాలు కొన్ని నష్టాలు ఉంటాయేమో, కానీ నా దేవుని నమ్మితే ఎల్లవేళలా ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. నీ నష్టాలన్నిటినీ, నీ కష్టాలన్నిటినీ కడతీర్చువాడై ఉన్నాడు. కానీ ఆయనను నమ్మినందుకు నీవు ఎన్నడూ నష్టపోవు. అందుకే కీర్తనకారుడు అంటాడు, దేవుని నమ్మినవాడు సిగ్గుపరచడు, దేవుని ఆశ్రయించిన నరుడు ధన్యుడు, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు, యెహోవా మీద ఆశ పెట్టుకున్న నరుడు ధన్యుడు, యెహోవాని నమ్ముకునివాడు సిగ్గుపరచబడడు. ఇంత మంచి దేవుని మనం కలిగి ఉండి కొత్తసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఒక మనిషి మీద 100% నువ్వు డిపెండ్ అయ్యి నిరాశలో పడిపోవడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? నా దేవునిని ఆశ్రయించి చూడండి. ఒకవేళ తల్లి మరచిన, తండ్రి మరచిన, నా దేవుడు నన్ను మరిచిపోడు అనే విశ్వాసములోనికి నువ్వు రాగలిగితే నా దేవుడు నిన్ను ఘనపరిచి గొప్ప చేసి తల్లి వంటి ప్రేమను, తండ్రి వంటి ధైర్యము నింపి నీ తల్లిదండ్రులను కూడా నిన్ను ప్రేమించగలిగే ఒక మంచి మనస్థితిని వారిలో ఉంచి నిన్ను
నెమ్మదితోనూ సుఖముతోనూ సంతోషముతోనూ బహు ధైర్యముతోనూ నింపి నడిపించగలిగిన సమర్థుడు. ఆయన మీద మాత్రమే మనం ఆశ పెట్టుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తల్లిదండ్రులు నన్ను నన్ను విడవలేదయ్యా, మరువలేదయ్యా. ఇంత విక్కుటమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తల్లి తన బిడ్డను మరచున, తండ్రి తన కుమారుని జాలిపడు రీతిగా అని మీ లేఖనం సెలవిస్తుంది. అవునయ్యా, తన కుమారుని ఎడల తండ్రి ఎంత జాలి కలిగి ఉంటాడో, తన పిల్లల ఎడల తల్లి ఎంత మమకారము కలిగి ఉంటుందో మీ లేఖనాలలో నుండి నేర్చుకోవడానికి, అంతేకాకుండా వారికంటే కూడా మిన్నయైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్న మహనీయుడవు నీవని మరొకసారి జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారి కన్నీళ్లు తుడవండి, వారి ఆవేదనను కొట్టివేయండి అయ్యా. మీరే కృప చూపి నేనున్నాను అని వెన్ను తట్టి ధైర్యముతో నింపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఈ దిన దీవెనలతో నా దేవుడు మిమ్మల్ని నింపుతాను రిసీవ్ చేసుకొని ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడవలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.